నమస్కారం. దాసర్ రాము తెలగ బలిజ కాపు జేఏసీ సౌత్ ఇండియా కన్వీనర్. మన బండి సంజయ్ గారు కరీంనగర్ ఎంపీగా నిలబడ్డారు. లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు కూడా కలవడం జరిగింది. మనందరం గర్వించాల్సింది ఏంటంటే బీజేపీ పార్టీ ఒకప్పుడు 3rd ప్లేస్ 4th ప్లేస్లో కొంచెం సౌత్ ఇండియాలో ముఖ్యంగా తెలంగాణలో బలహీనంగా ఉన్న టైంలో మరి బీసీ కమ్యూనిటీ మనిషిగా బండి సంజయ్ గారికి అత్యధిక జనాభా కలిగిన వర్గాలకి రాజ్యాధికారం అందించాలని బీజేపీ పార్టీ యొక్క ఆలోచన విధానంతో అటు ఆంధ్రప్రదేశ్లో కన్నా లక్ష్మీనారాయణ గారు సోమవీర్రాజు గారికి ఇవ్వటం, ఇక్కడ లక్ష్మణ్ గారికి తర్వాత బండి సంజయ్ గారికి ఇవ్వడం జరిగింది. బండి సంజయ్ గారికి ఇచ్చిన అవకాశాన్ని ఆయన పూర్తిగా సద్వినియోగం చేసుకొని బీజేపీ పార్టీని తెలంగాణలో దాదాపు 1st and 2nd ప్లేస్ తీసుకొచ్చే స్థాయికి కష్టపడి తీసుకొచ్చారు. అది మనందరం కూడా గర్వించాలా. ఈ రోజున ఎంపీగా నిలబడ్డ సందర్భంగా కరీంనగర్కి వచ్చి అంతా కలిసా మా మీసాల చంద్రన్న గారు, మా సంజయ్ గారి బ్రదర్ సంపత్ గారు, మీసాల చంద్రన్న గారు మొదటి నుంచి అటు కమ్యూనిటీ చేస్తున్నారు, ఇటు పార్టీ పరంగా కూడా బండి సంజయ్ గారితో పక్కనే వారు విఠల్ గారు అందరూ కూడా పక్కనే ఉండి సహకరిస్తున్నారు. అందరినీ కోరుతుంది ఒకటే, ఈ ఆంధ్ర తెలంగాణలో మైనారిటీగా ఉన్న 1-2-3% ఉన్న జనాలే పరిపాలన చేస్తున్నారు 70 ఏళ్ళ నుంచి. అత్యధిక జనాభా కలిగిన వాళ్ళందరం కూడా పాలితులుగా మిగిలిపోతున్నాం. ఒక నేషనల్ పార్టీ సపోర్ట్ లేకుండా పేద వర్గాలు రాజ్యాధికారం సాధించడం, సీఎం పోస్ట్కి వెళ్ళడం అనేది జరిగేది కాదు. కాబట్టి ఈ రోజున పార్టీని మంచి పొజిషన్ తీసుకొచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మొన్న ఎలక్షన్స్లో బండి సంజయ్ గారు అధ్యక్షులుగా ఉండి కంటిన్యూ అయ్యి ఉంటే 25 స్థానాలు వచ్చాయి బీజేపీకి, స్టేట్లో హంగు వచ్చేది, రాజకీయాల మార్పు జరిగేవి అని చెప్పిన స్థితికి ఆ స్థాయిలో పనిచేశారు ఆయన. అలాంటి మంచి వ్యక్తిని, పేద వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిని మనందరం కాపాడుకోవాలా, ఆ వ్యక్తిని గెలిపించుకోవాలి. అందరం కూడా మనలోంచి వచ్చిన నాయకత్వం చాలా తక్కువ. ఆ వచ్చిన నాయకత్వాన్ని మనందరం కూడా భేషజాలకు వెళ్లకుండా, ఒకరిలో విభేదించుకోకుండా ఆ నాయకత్వాన్ని కాపాడుకోవటం, జాతీయ స్థాయి పార్టీలని సపోర్ట్ తీసుకొని మనందరం కలిసి పేద కులాల రాజ్యాధికారం 70 ఏళ్ళ నుంచి దూరం ఉన్న రాజ్యాధికారాలను సాధించడానికి అందరం కలిసి ప్రయత్నం చేద్దాం. దానికి మన బీసీఎస్సీ కులాలు కానీ, కాపు బలిజీలు కానీ అందరూ కూడా కలిసి పనిచేయాలని, ఈ బండి సంజయ్ గారి గెలుపు ఖచ్చితంగా వారి గెలుపు చాలా అవలేలుగా గెలుస్తారు. వారికి భవిష్యత్తులో కూడా మంచి జరగాలని చెప్పని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.